ఎవరి మీదైనా కోపం వస్తే పిడికిలి బిగించి కొట్టకు. కొడితే కోపం పోతుందేమో కానీ వాళ్ళు బ్రతికున్నంత వరకు మిమ్మల్ని తిట్టుకుంటూనే ఉంటారు. కోపాన్ని వదిలేసి చిరునవ్వుతో పలకరించి చూడు. పరాయి వాళ్ళు కూడా నీ వాళ్ళు అవుతారు. కోపంతో మాట్లాడితే నీ వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. ఓపికతో ఉండు. నరం లేని నాలుక మాటలు ఎన్నన్నా మౌనంగా భరించు. వాళ్ళకి కాలమే సమాధానం చెబుతుంది. మన మీద ఒకరి ఏడుపు మనకు శాపం కాదు. ఆ దేవుడు చల్లగా చూడాలి కానీ చుట్టూ ఉన్న మనుషులు ఎన్ని చేయాలనుకున్నా మన నీడను కూడా తాకలేరు. మనకు ఒక గొప్ప వరం ఇచ్చాడు ఆ దేవుడు. గుండెల్లోపల ఎంత బాధ ఉన్నా చిరునవ్వుతో ఆ బాధనంతా దాచేస్తాము. ఇట్లు మంజు మనసులోని భావాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.